నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములకు దొంగ పాస్ పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే జీవి సృష్టించారన్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశంలో పలు విషయాల వెల్లడి. పిట్టంబండలో భూ వివాదంపై వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ వివరణ. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తింపు. కల్తీ సారా, జే బ్రాండ్స్ నిషేధంపై టీడీపీ నిరసన కార్యక్రమం. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బాటిళ్లు పగలగొట్టి ఆందోళన. గత ప్రభుత్వం తోడ్పాటుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పిట్టంబండ గ్రామంలో ప్రభుత్వ భూములతో పాటు క్రింది పొలాలకు వెళ్లే దారిని కూడా ఆక్రమణ చేసి దొంగ పాస్ పుస్తకాలు బినామీ పేర్లతో పుట్టించుకున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అని వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 ఎకరాల ఎస్టీ భూములను మాజీ ఎమ్మెల్యే సహకారంతో చేపల చెరువులుగా మార్చుకున్నారన్నారు. విషయం తెలిసిన కొంతమంది ఆక్రమణదారులు పరారీలో ఉన్నారన్నారు. అన్ని తప్పులు టీడీపీ వాళ్ళు చేసి వాటిని అడ్డుకుంటున్న తనపై ఆ తప్పులను రుద్దటం దారుణమన్నారు. వేల్పూర్లో తనపై వ్యతిరేక ప్రచారం చేయటం కోసం వివిధ రకాలుగా కొందరిని ప్రలోభాలకు గురి చేస్తూ తెరపైకి వారిని ఉసిగొలుపుతున్నారని ఆయన అన్నారు. నిన్న వాస్తవంగా ఆ పిట్టంబండ గ్రామానికి సంబంధించి ఆ ఏబిఎన్ ఛానల్ అనేవాళ్ళు నిజంగా ఎమ్మెల్యేకి ఆ రైతులు కింద 200 ఎకరాలకి దారి, అది ఆ దారికి సంబంధించిన దారి బాగు చేసుకుంటుంటే దారిని కూడా కలుపుకొని ఫినిషింగ్ చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2015-2016లో అదంతా గవర్నమెంట్ భూమిని ఆక్యుపేషన్ చేసుకొని ఆ గవర్నమెంట్ భూమిని ఆక్యుపేషన్ చేసుకోవటమే కాకుండా అక్కడ గవర్నమెంట్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు తీసుకొని ఆ రోడ్డుకు కూడా పాస్ పుస్తకాలు పుట్టిస్తూ రోడ్డు కూడా కలుపుకున్నటువంటి పరిస్థితిని చూసి ఆ కిందకి వెళ్ళటానికి మరి రైతులకి దారి కావాలి. రైతులకు దారి కావాలంటే ఎలా వస్తుంది? ఆ దారిని మూసేస్తే ఆ కింద రైతులు ఎలా పోవాలి? వాళ్ళకి పొలాలకు పోవడానికి దారి వేసుకుంటున్న పరిస్థితుల్లో ఏబిఎన్ ఛానల్ అని ఆయన బ్రహ్మనాయుడు గారు రవిడీలా ప్రవర్తిస్తున్నాడు అని అంటాడు. నిజంగా అంత ఛానలు, అంత పెద్ద స్థాయిలో స్టేట్ మీడియాలో రవిడీలు అంటాం ఆయనకి ఎంతవరకు సబబు? ఆ ఏబిఎన్ ఆ రాధాకృష్ణమూర్తి గారు కనీసం కూడా అంత పెద్ద స్థాయిలో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడిస్తున్నాడంటే ఆ ఏబిఎన్ వాళ్ళు నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఏమన్నా చూశాడా? నాకేమన్నా తెలుసా? ఆ రైతులు పార్టీలు కూడా కాదు, ఆ రైతులు వేసుకుంటున్నారు రోడ్డు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక రౌడీ షీటరు ఆ ఊరిని మొత్తాన్ని కూడా గత ప్రెసిడెంట్గా చేసి రౌడీల్లో లాగా ప్రెసిడెంట్ చేసి అంత దాదాపుగా 100 ఎకరాలు ఆక్యుపేషన్ చేసుకున్నటువంటి అతను 100 ఎకరాలు ఎస్సీల భూముల్ని చెరువులుగా వేసుకున్నాడు. ఇక్కడ యువతలు కూడా అక్కడ 25 ఎకరాలు అయితే ఇక్కడ దాదాపుగా 40-50 ఎకరాలు ఇక్కడ ఎస్సీ భూములన్నీ కూడా చెరువులు వేసుకొని అధికారాన్ని ఆంజనేయులు సపోర్టుతో పూర్తి స్థాయిలో ఆయన చెరువులు వేసుకున్నాడు. ఆ చెరువులన్నీ కూడా ప్రభుత్వం మా భూమి మీరు చెరువులు వేసుకున్నారు ఏందనంటే దాన్ని నేనేదో ఖాళీ చేయించానని చెప్తాడు. అతని మీద కేసులు ఎవరు పెడతారండి? ఎవరికి అవసరం అండి? అతను చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కాదు. ఇప్పుడు పరారీలో ఎందుకున్నారు, ఎందుకు పరారైపోయారు అనేది చెప్పాలి. అది కూడా దీనికి లింకు పెడతారు. వినుకొండ పట్టణంలో ఎక్కడ కూడా తప్పు జరగడానికి వీల్లేదు. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఈ పాలనలో ఎక్కడ తప్పు జరిగినా దాన్ని వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పడంలో పోలీసులు నిమగ్నమై చేస్తున్న తరుణంలో
సెక్స్ ర్యాకెట్ నడుపుతున్నటువంటి వాళ్ళలో భాగంగా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు పరారీలో ఉన్నారు. దాన్ని పార్టీకి రుద్దుతారు. పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఏం చేశారా ఏం చెందారా అన్నది అర్థమైంది. ఈయన వెనకీడుతున్నటువంటి వాళ్ళు పట్టుబడ్డారు, కొందరు పారిపోయారు. పారిపోయిన దాంట్లో వీళ్ళు కొందరు భాగస్తులు. వీళ్ళు రౌడీ షీటర్లు అని మేము పెట్టేది ఏంది? ఎప్పుడో రౌడీ షీటర్లు వాళ్ళు. రౌడీ షీటర్ అనక ఏమంటారు? 15 కేసులు అక్రమంగా నేను ఎందుకు పెడతాను? నేను పెట్టానా? వీళ్ళు మాట్లాడే మాటల్లో అయితే వాళ్ళు ఎలాంటి నీచమైన పనులు చేసినా కేసులు పెట్టకూడదు. ఎలాంటి పేదవాళ్ళ భూమిని ఆక్యుపేషన్ చేసుకున్నా కేసులు పెట్టకూడదు. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళని చేస్తే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేసిన వాళ్ళకి ఆ ఎయిడ్స్ పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ అనేక విధాలుగా ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళని పట్టుకుంటే అని బ్రహ్మనాయుడిని అంటూ ఉన్నారు. బ్రహ్మనాయుడిగా ఇక్కడ శాసనసభ్యుడిగా పాలనలో ఇక్కడ తప్పులు జరుగుతుంటే, ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అరికట్టేదానికి ఒక శాసనసభ్యుడిగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను మనం గమనించాలి. వాళ్ళ మీద పిట్టంమండ ఆయన జాతిపిత అంట, ఆయన జాతి నాయకుడని ఆయన మీద అంట. నేను ఆయన మీద ఏదో కేసులు పెట్టాను. ఆయన జాతి నాయకుడా? 15 కేసులు ఎవరు పెట్టారు? అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే వాళ్ళు ఎస్సీలు కేసు పెట్టారు. ఎస్సీలను కేసు పెడితే ఆ ఎస్సీలు కేసు కాడికి పోతే మిమ్మల్ని చంపేస్తానని మాట్లాడారు ఆంజనేయులు గారు అండతోటి. బాబు నాయుడు గారు ఏదైతే చేస్తాడో ఆయన కనుసన్నల్లో ఆయన మాట్లాడింది ఒకటైతే ఈయన ఇంకొక 4 కలిపి ఏల్పూర్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మందికి పొద్దుగూకులు మందు వేయించి ఆ ఏల్పూర్ వాళ్ళ చేతనే బ్రహ్మనాయుడు గారికి రాళ్ళు వేయాలా. మీరు రాయేస్తే ₹1,00,000 ఇస్తాను, ఒక రాయి ఎత్తే 1,00,000, 2 రాళ్ళు ఎత్తే 2 లక్షలు, 3 రాళ్ళు ఎత్తే 3 లక్షలు ఇస్తానని చెప్పాడు. వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు నా కాడికి. ఈ పొద్దుగూకులు తాగిన దాని మీద 4-5 అన్నా వేయలేకపోతావా, 4-5 లక్షలన్నా రాలేకపోతాయని ఆయన ఏం చేశాడు? మా వాళ్ళు వాడు వేసిన రాయికి ఒక రాయికే నాకు అడ్డంగా నిలబడ్డ మా గన్మ్యాన్కి తగిలింది. రెండో రాయే ఇంకొక పిల్లాడికి తగిలింది. 2 రాళ్ళు అయినాయి. వెంటనే వీళ్ళు బయట ఫుట్పాత్ మీద నిలబడ్డారు కాబట్టి గబాన పోయి వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా 3వ రాయి వేయడానికి అవకాశం కుదరలేదు. ఇది ఏం చెప్తాడో తెలుసా? నిజంగా ఆయన పెద్ద మనిషి. నిజంగా ఎలా ఉందంటే మనం రాయి వేసింది బాగుందా? బాలూరు చేత వేయించాను రా, చూసావా అన్న. ఎదిరా రాజకీయం, నేను ఎలా రాజకీయం చేయాలో నాకు తెలుసురా అని వాళ్ళ నాయకులతో అంటున్నంట. నీ బొందా, నువ్వు రాయి ఎత్తే ఆ ఊరోళ్ళు అందరూ పోయి ఆయన కాడికి పోయి తప్పు అని చెప్పి వచ్చినారు. అదేదో ఆంజనేయులు ఒక రాయి ఎత్తే 1,00,000, 2 రాళ్ళు ఎత్తే 2 లక్షలు ఇస్తాను అన్నాడని అవన్నీ చెప్పి వచ్చినారంట. నువ్వు ఎందుకే ఎట్లాంటి పనులు చేస్తావు? కొత్తపాలెంలో కనుక యాక్సిడెంట్ అయితే బ్రహ్మనాయుడికి యాక్సిడెంట్ ఆయనే ముద్దాయి, ఆయనే చంపించాడు అన్నట్టుంది ఇది అని చెప్పారంట. వాళ్ళ నాయకులే చెబుతున్నారు, నేను చెప్పేది కాదు ఇది. నీకు బుద్ధి ఉందా? నీకు అసలు సిగ్గుందా? నీకు సిగ్గుండడు అయితే నువ్వు అధికారంలో ఉండి 126 ఎకరాలు అక్రమంగా అర్జించుకొని అది జిల్లా కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇది పూర్తి స్థాయిలో దేవుడు మాన్యానికి సంబంధించింది, వాగు పోరంబాక, కుంట పోరంబాక ఎస్సీలకు సంబంధించిన భూమి అని స్పష్టంగా కలెక్టర్ గారు అది గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి కొట్టేయమని చెప్పాడు. చెప్తే మీరు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే అది కోర్టు ఒక సెకండ్ కూడా ఆపాల్సిన అవసరం లేదు, తీసేయమన్నాడు. కనీసం చెరువుకు అనేదానికి పర్మిషన్ కూడా తీసుకోలే.
అధికారాన్ని ఆ విధంగా ఉపయోగించుకున్నావు నువ్వు. నేను ఇవాళ నేను చెప్పేది ఏంది, ఆ రోజున్న ప్రజా సంఘాలన్నీ ఏమైనాయి, ఆ రోజున్న ఈ మీడియా వాళ్ళంతా ఏమయ్యారు? ఆ రోజు మీడియా వాళ్ళు విన్నారుగా, ఇవాళ నువ్వు కొత్తగా చెబితే నమ్మటానికి వాళ్ళు ఏమి నమ్మరు, కానీ నువ్వు చెప్పుకుంటావు. ప్రజా సంఘాలన్నీ కూడా నిన్ను కూడా కోర్టులో నిలబెట్టారు కదా, ఇదే ఆంజనేయులను కూడా. ఆ ప్రజా సంఘాలు, ఆ కమ్యూనిస్టులు వాళ్ళంతా మరి ఆ రోజు అది తప్పు, అది ప్రభుత్వం అడ్డగోలుగా ఎస్సీల భూమిని, ఆ వాగు పోరంపోకని, అదే దేవుడు మాన్యాన్ని లాగేసుకుంటుందని కూడా చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేను కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు పరిస్థితిని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని విధాల పూర్తి స్థాయిలో నువ్వు ఇలా ఆక్యుపేషన్ చేసుకున్నారు, కొందరు ఆ పేర్లు బినామీ పేర్లు పెట్టుకొని అని చెప్పిన మాట వాస్తవం. దీన్ని ఏం మాట్లాడుతారు? అధికారం ఉంది కానీ తీసేస్తారు. నీ గెస్ట్ హౌస్ కూడా అధికారం ఉంటే మరి తీసేస్తారా? అధికారం ఉంటే నీ ఇల్లు హక్కు ఉంది, నీ ఇంటిని ఏమైనా తీస్తారా? ఆడ అధికారం ఉంటే చూపించు, కోర్టుకు చూపించుకో. తప్పు చేసింది నువ్వు, 120 ఎకరాలు స్వాహా చేసింది నువ్వు. కొప్పుకొండ భూమి మీద మాట్లాడటం నీకు సిగ్గు లేదేమయ్యా? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పొలం ఎస్ఐండ్ భూమి ఉంది, ఫారెస్ట్ భూమి ఉంది అంటావు. ఒక్క సెంటు చూపించు, నీకు ఏదన్నా దమ్ముంటే. నువ్వు చూపించలేవు, అది గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు గవర్నమెంట్ భూమి వాళ్ళే ఎందుకు తీసుకుంటారు? అది జనానికి తెలియదా? ప్రజలకు తెలియదా? పూర్తి స్థాయిలో ఇతను చేసినటువంటి అన్యాయాలకి బలైనటువంటి వాళ్ళందరూ, ఇతను చేసినటువంటి దుర్మార్గానికి బలైనటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళందరినీ ఇతను ఎలా చూశాడనే ఒక ఆలోచన చేసి, ఇతనికి దరిదాపులో ఉన్నా కూడా ఇతను చేసే పాపాల్లో మనకు కూడా ఎంతో కొంత అంటుకుంటుందని దూరంగా పోతా ఉన్నాం. సారాయి తయారు చేసే స్థాయికి బ్రహ్మనాయుడు దిగజారుతాడా? నేను 100 కోట్లు సంపాదించానట సారాయిలో. ఈ మాట అనేదానికి నిజమైనటువంటి నిబద్ధత అయినటువంటి మనిషి అయితే అతని అంతరాత్మని, మరి అతని అంతరాత్మ అనేది ఉంటే ఇట్లా మాట్లాడనుకో. మీ కార్యకర్తలు కూడా చాలామంది ఈ ఆంజనేయులు చేసేటువంటి పనులన్నీ కూడా మన మీద రుద్ది మనకి తగాతలు పెట్టి, గ్రామాల్లో మన భార్య బిడ్డలను వదిలిపెట్టుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మనం పోతే వాళ్ళకేం ఆ బ్రహ్మనాయుడు బాగానే ఉంటాడు, ఆ ఆంజనేయులు బాగానే ఉంటాడు. ఈ ఆంజనేయులు శాస్త్రం అన్నీ కూడా ఇలాంటి ఈ సంస్కృతి మంచిది కాదు. మన ఊళ్ళో మనకెందుకురా ఇబ్బంది గొడవ, ఓట్లు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు వేసుకుందామని గ్రామాల్లో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా నా దృష్టికి వస్తూ ఉంది. గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా, నాయకులకైనా మేము ఒకటే చెప్తున్నాను. ఇది ఆంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అధికార దాహంతో వాళ్ళు గ్రామాలని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో మీరు గ్రామాలన్నీ కూడా మీరు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఫేస్ చేసుకోవద్దు. మీరు గ్రామాల్లో ఉండేవాళ్ళు అల్లర్లు కానీ, అలజడులు కానీ, ఇలాంటి గొడవలు కానీ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండండి అని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓట్లు వచ్చినప్పుడు ఎవడ అభిమానం కొంది వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఇక్కడ ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మీరు మీ అభిప్రాయానికే వదిలేశారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ వర్గం లేదు, ఈ వర్గం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదని అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇలాంటి డిస్టర్బ్ చేయమనేది ఆయన నోట ఎప్పుడు రాదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉందాతనంగా ఉండాలే కానీ అలాంటి ఆలోచనలు చేయటం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఆయనకు తెలియపరుచుకుంటూ
దేశంలోనే రెండవదిగా మన 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంనకు గడిచిన 7 రోజులలో 1,81,285 రూపాయలు విరాళాలు అందాయని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా దాతల వివరాలను జానపాటి మీడియాకు వివరించారు. శనేశ్వరాయ నమః. మన దేశంలోనే రెండవదిగా మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా మన వినుకొండ పట్టణ నగర శివారులో నిర్మాణం అవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానంకు గడిచిన 7 రోజుల్లో భక్తులే దేవస్థానం వద్దకు స్వయంగా విచ్చేసి సమర్పించినటువంటి విరాళాలు 1,81,285 రూపాయలు. వీటిలో ముఖ్యంగా తిరుపతి పట్టణం విశ్వనాథ నగరు బొంతలమ్మ గుడి వద్ద గల సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 204లో నివాసం ఉంటున్న కీర్తిశేషులు ఉద్య రామకృష్ణ జ్ఞాపకార్థం ధర్మపత్ని సూర్యప్రభ గారు, వీరి యొక్క కుమారుడు గోపికృష్ణ, కోడలు శిల్ప, మనవరాలు కృష్ణ సహస్ర, కృష్ణ సమన్వయులు 70,000 రూపాయలు స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. వినుకొండ నియోజకవర్గం ఏనుగుపాలెం చెందిన కీర్తిశేషులు మాదినేని వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకటకోటమ్మ గారుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు మాదినేని ఆంజనేయులు, కోడలు వెంకటలక్ష్మి ఆ గ్రామ సర్పంచ్ గారు, మనవళ్ళు రవితేజ, సాయితేజలు 35,000 రూపాయలు అరకేజీ వెండి నిమిత్తం సమర్పించారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం మెయిన్ రోడ్లో నివాసం ఉంటున్న కీర్తిశేషులు అమరకోటయ్య ధర్మపత్ని వెంకయ్యమ్మ గారుల జ్ఞాపకార్థం వీరి యొక్క ముని మనవుడు వెంకటేశ్వరరావు, మనవరాలు సౌమ్యులు 20,000 రూపాయలు విలువైనటువంటి హుండీని సమర్పించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లికి చెందినటువంటి జగన్నాథం వెంకట యోగ్య చారిత్వ జన్మకాల శుభ సందర్భంగా తల్లిదండ్రులు వెంకట సునీల్ కుమారు, శ్రీచందనులు 11,821 రూపాయల విరాళం సమర్పించారు. వినుకొండ టౌను శ్రీనివాస నగర్లో నివాసం ఉంటున్న వేదాంతం లక్ష్మీ నరసింహాచార్యులు, వీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు ధర్మపత్ని రంగవల్లి, కుమారుడు గోపి కృష్ణమాచార్యులు, కుమార్తె కిరణమయులు 11,116 రూపాయలు. వినుకొండ నియోజకవర్గం నూజన్ల మండలం ములకలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొప్పురావురి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం భార్య సీతామహాలక్ష్మి, కుమారుడు విఎస్జీబీ ఆంజనేయులు, కోడలు నాగ వెంకట ఉషారాణి, మనవళ్ళు పవన్ సుత వేదాంశులు 11,116 రూపాయలు. వినుకొండ టౌను శ్రీనివాస నగర్కు చెందిన కీర్తిశేషులు ఎడ్లపల్లి సోమలింగమ్మ గారుల జ్ఞాపకార్థం పెద్ద కుమారుడు పెద్దగాలయ్య గారు, కోడలు పద్మావతి, మనవడు శ్రీనివాస సంజీలు 11,116 రూపాయలు. వినుకొండ ప్రాంతం శివాపురం గ్రామానికి చెందినటువంటి శివాపురం పున్నారావు, ధర్మపతిని అన్నపూర్ణ, కుమారుడు ఫణికుమారు, వీరు శివాపురంలో శివాలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి యొక్క కోడలు నాగభారతి, మనవడు మణికార్తికేయ, మనవరాలు శ్రీ సాయాక్షులు 11,116 విరాళం సమర్పించారు. ఇవన్నీ కలుపుకుంటే 1,81,285 రూపాయలు. వీటితో పాటుగా దేవస్థానం వద్దకు ఇచ్చేసి సమర్పించిన మరొక విరాళం వంగపల్లి మల్లికార్జునరావు గారు, ధర్మపతిని సుకన్య, కుమారులు మోహన్ రావు, ధర్మపతి లక్ష్మీ పద్మావతి, మరియు రెండో కుమారుడు వెంకట నాగగోపీలు, వీరు వినుకొండ శాలివాహన నగర్లో నివాసం ఉంటున్నారు. వీరు 18,116 రూపాయలు ఒక పావు కేజీ వెండి నిమిత్తం సమర్పించారు. కీర్తిశేషులు వంకాయలపాటి శ్రీరామ, కుమారుడు నాగేశ్వరరావు, కోడలు వెంకటరత్నం, మనవడు శంకర, శ్రీహర్ష సాయినాథులు స్టేట్ బ్యాంక్ రోడ్డు కొత్తపేట వినుకొండలో నివాసం ఉంటున్నారు. 6,616 రూపాయలు విరాళం సమర్పించారు. ఈరోజు దేవస్థానం వద్దకు స్వయంగా విచ్చేసి విరాళాలు సమర్పించినటువంటి భక్తులకు, మరియు గడిచిన వారం రోజులు దేవస్థానం వద్దకు వచ్చి విరాళాలు సమర్పించిన భక్తులకు, మరియు దేవస్థానం గురించి తెలుసుకొని సోషల్ మీడియా ద్వారా స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు అమౌంట్ను జమ చేసిన ఆ భక్తులకు వారందరికీ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆలయ నిర్మాణం పనులు దాదాపుగా 90% పూర్తయినాయి. ఇంకా శివాలయానికి, అమ్మవారి గుడికి, నవగ్రహ మండపానికి పెయింటింగ్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా శనీశ్వర ఆలయానికి కూడా ఫైనల్ టచ్ యొక్క పెయింటింగ్ అనేది ఉంది. ఇవి మొత్తం కూడా పూర్తయినాయి. ఇకపోతే మనం వీలైనంత త్వరగా రేపు అనుకున్నట్లుగానే రేపు ఉగాది పర్వదినం నాడున ఈ యొక్క ప్రతిష్టా ముహూర్తాన్ని ఖరారు చేయడం జరుగుతుంది కమిటీ యొక్క అధికారపూర్వకంగా ప్రకటనతో. ఇక ప్రతిష్టా ముహూర్తాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి కూడా ఇప్పటివరకు కూడా భక్తుల దేవస్థానం వద్దకు స్వయంగా వచ్చేసి విరాళాలు సమర్పించారు. కాబట్టి ప్రతిష్ట అనేటువంటిది అంటే మన దేవాలయానికి, మన నియోజకవర్గం కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, అందరూ కూడా వచ్చి విరాళాలు సమర్పించారు. కాబట్టి అందరికీ మేమే వచ్చి స్వయంగా కలిసి చెప్పడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి ప్రతిష్టా ముహూర్తాన్ని కూడా వీలైనంత వరకు కూడా ప్రతి గడప కూడా ఈ యొక్క దేవస్థానం ప్రతిష్టా ముహూర్తం తెలియజేసే విధంగా
మేము ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేద్దామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆలయ నిర్మాణానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓం శం శనేశ్వరాయ నమః. వినుకొండ మండల పిట్టంమండలో భూ వివాదంపై వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. గ్రామాలలోని బండిదారిని గ్రామ మాజీ సర్పంచ్ ఆక్రమించుకొని దారి లేకుండా చేయటంపై గ్రామస్తులు తనను కలిశారని, దీనిపై సిబ్బంది పరిశీలనకు వెళ్లారన్నారు. అయితే అక్కడ దారితో పాటుగా ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకి గురైందన్న విషయాన్ని వెలుగులోకి వచ్చిందని, వాటికి పాస్ పుస్తకాలు కూడా పుట్టాయన్నారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు, అది ఎవరెవరి పేరు మీద ఎంతెంత భూమి ఉందో వివరించారు తహసీల్దార్ అనిల్ కుమార్. సర్వే నంబర్ 624 సర్వే నంబర్ 624 టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 13 ఎకరాల 20 సెంట్ అనమాట. 13.25 సెంట్స్ అది. దాంట్లో 45 సెంట్లకి పాస్బుక్ వచ్చింది వీళ్ళకి. అది కొండపురం ఒకటి. సర్వే నంబర్ 624 క్లియర్గా కొండపురం గవర్నమెంట్ ల్యాండ్ అది. దాంట్లో 45 సెంట్లకి పట్టదార పాస్ పుస్తకం వచ్చింది. అది వాళ్ళ మదర్ పేరుతో మక్కిన వెంకాయమ్మ. ఎగ్జాక్ట్ ఇయర్స్ నేను చెప్తాను. తర్వాత సర్వే నెంబర్ 625 టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 6 ఎకరాల 52 సెంట్లు. దాంట్లో అది క్లాసిఫికేషన్ వచ్చేసి దారి, గవర్నమెంట్ దారి పూర్వంబోక్ అంటాం వాటిని. దాంట్లో 4 ఎకరాల 16 సెంట్లకి పాస్బుక్ ఇచ్చారు. ఇది కూడా మక్కిన వెంకయ్యం. ఇవి రెండు కూడా ఏంటంటే క్లియర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి. ఈ క్లియర్ గవర్నమెంట్ ల్యాండ్స్ని డీకే పట్ట ఇవ్వాలంటే కనుక శిస్తు కట్టిన బంజరుగా మార్పు చేయాలి, కానీ అట్లా చేయలేదన్నమాట. కన్వర్షన్ అవ్వలేదు. ఈరోజు కూడా రెవెన్యూ రికార్డుల్లో పూర్వంబోక్ ల్యాండ్స్గా ఉన్నాయి, కానీ అసైన్ ల్యాండ్స్గా మార్పు చెందలేదన్నమాట. కాబట్టి దాని ఓనర్ గవర్నమెంట్ మాత్రమే, ఏ ఇతర వ్యక్తులకు కూడా బదలించకూడదు. కానీ వీళ్ళకి 1124 అనే ఖాతా నెంబర్తో గతంలోనే పాస్బుక్లు వచ్చి ఉన్నాయి అనమాట. ఆన్లైన్లో కనపడుతుంది. ఖాతా నెంబర్ 1124. దీంతో పాటుగా వాగుపోరంబోక్ ఒకటి 628/2 628/2 1.14 సెంట్లు వాగుపోరంబోకు. ఇది కూడా వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకం జారీ కాబడి ఉంది. 624 ఏమన్నా కొండపోరంబోకు, 625 ఏమన్నా దారిపోరంబోకు, 628/2 వచ్చేసి వాగుపోరంబోకు. 28 628/2 ఎక్స్టెంట్ వచ్చేసి 1 acre 14 సెంట్స్ అండి వాళ్ళకి వచ్చిన పాస్ పుస్తకం వచ్చినటువంటిది. ఇవి కన్వర్షన్ అవ్వకుండా క్లియర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. మరి ఏ క్రమంలో వచ్చి ఎంక్వైరీ చేయవలసింది అనమాట. వాళ్ళకి పాస్బుక్లు ఎలా ఇచ్చారనేటువంటిది. ఇప్పటికే వచ్చేసి మేము అంటే ఇప్పుడు అంటే పూర్వంబోక్ ల్యాండ్స్లో ఇప్పటికి మొత్తం కలిసి 5 acres 75 సెంట్స్కి పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళకి. 5 acres 75 సెంట్స్కి మక్కిన వెంకయ్యమ్మ పేరుతో ఉన్నాయి. రెవెన్యూ చేసి ఏనుగుపాలెం. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా పంచాయతీ ఏరియా వచ్చేసేవని పెట్టమంట. ఈ దారి సంబంధించి సరౌండింగ్లో చేసినటువంటి ప్రాథమిక ఎంక్వైరీలో ఇప్పటికి బయటపడింది అనమాట. ఇంకా రిమైనింగ్ కూడా వెరిఫై చేయవలసి ఉంది. ఇది సంబంధించి హైకోర్టు అంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళామని చెప్పారు. అంటే హైకోర్టుకి వెళ్ళారు, ఇన్స్ట్రక్షన్ ఫైల్ చేసాము. కానీ ఈరోజు వరకు కూడా స్టే రాలేదన్నమాట. గవర్నమెంట్ కోర్టు స్టే అవ్వలేదు మాకు ఇంతవరకు. దీంట్లో కూడా చట్టబద్ధంగానే మేము ప్రైమరీ ఎంక్వైరీకి వెళ్ళాం, కానీ ఎక్కడ కూడా దౌర్జన్యంగా వెళ్ళలేదన్నమాట. అంటే అక్కడ ఆ గ్రామ రైతులు పొలాలకు వెళ్ళటం కోసం అక్కడ బండిదారి ఉంది అని వెరిఫై చేయమంటే వెరిఫై చేయడం కోసం విలేజ్ సర్వేయరు, మండల సర్వేయరు, విఆర్ఓ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ జరుగుతుంటే వాళ్ళు అడ్డగించారు వాళ్ళు. ఆ క్రమంలో ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడి అనమాట. కోర్టు కూడా మేము చట్టబద్ధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కనుక వాటి నోటీసులు జారీ చేసి స్వాధీనపరుచుకుంటామని మేము కోర్టుకు కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాము. ఇంకా హైకోర్టు జడ్జిమెంట్ రావాల్సిందనమాట. స్టే వచ్చినట్టుగా మాకు ఇంకా ఇంటిమేషన్ లేదు. ఇంకా ఈరోజు రావాలి స్టే. ఆ సరౌండింగ్లో ఇప్పటికైతే 5 acres 75 సెంట్స్ గవర్నమెంట్ పూర్వంబోక్ బయటపడింది. 6 acres 599 ఏమన్నా డాటర్ ల్యాండ్ బయటపడింది. 5 ఎకరాల 99 సెంట్లు ఏమన్నా డాటర్ ల్యాండ్ ఉంది. 575 ఏమన్నా గవర్నమెంట్ పూర్వంబోక్. మక్కిన వెంకయ్యమ్మ ఉంది, మక్కిన కొండల కొంత పేరుతో మక్కిన కొండల పేరుతో కూడా ఉంది. 661 వచ్చేసి ఏమన్నా మక్కిన కొండల పేరుతో ఉంది. తండ్రి వెంకటేశ్వర్లు 661.
అది వచ్చేసి అంటే పట్టా ల్యాండ్ డాటర్ ల్యాండ్ అది వెరిఫై చేయాల్సిందన్నమాట. పూరంబోక ల్యాండ్స్ మాత్రం ఇప్పటివరకు మదర్ పేరుతో ఆన్లైన్లో కనపడుతున్నాయి. మేము ఎందుకు వెళ్ళామంటే పిట్టమండ గ్రామస్తులు కొంతమంది వాళ్ళ బండిదారికి అంటే పొలాలకు వెళ్ళేందుకు బండిదారి ఉపయోగించుకునేందుకు ప్రైమరీ సర్వే చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని. అందులో భాగంగా మా విలేజ్ సర్వేయరు, మండల సర్వేయరు, విఆర్ఓ వెళ్ళారు. ఎక్కడెక్కడ కూడా దౌర్జన్యంగా చేయమని కానీ పట్టా ల్యాండ్ ఆక్యుపై చేయమని కానీ ఎవరూ చెప్పలేదన్నమాట. ఆ గ్రామ ప్రజల యొక్క రిక్వెస్ట్ మీద మాత్రమే ప్రైమరీ ఎంక్వైరీకి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళినప్పుడు కూడా విలేజ్ మ్యాప్లో బండిదారి ఉందంటే కనుక అది గవర్నమెంట్ ల్యాండ్ది, గవర్నమెంట్ దారి కింద భావించాలని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అడిగించి దాన్ని ఆపారు. దానికి సంబంధించి నోటీసులు జారీ చేసేసి చట్టబద్ధంగా ప్రొసీడ్ అవుతాం మేము. జీడీసీసీ బ్యాంకు కుంభకోణంలో ఉన్నది టీడీపీ నాయకులే అని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజెండ్ల మండలం ములకలూరు గ్రామం, వినుకొండ మండలం నడిగడ్డ, పేరూరుపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు బ్యాంకు కుంభకోణంలో ప్రధాన పాత్రదారులని, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూత్రధారుడని ఆరోపించారు. గతంలో తన డైరీలో పనిచేస్తున్న వ్యక్తిని కూడా తుపాకీతో బెదిరించి 30 లక్షల రూపాయలు కాజేసిన వ్యక్తులను పోలీసులు సెల్ ఫోన్ల సహాయంతో వారిని పట్టుకొని అటువంటి రౌడీలు, దొంగలు జీవి ఆంజనేయులు శిక్షణలోనే వారంతా పలు రకాల కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. సొసైటీలు అండి, నిన్న వాళ్ళు ఏదో ఛానల్లో చెప్తున్నారు జీడీసీసీ బ్యాంకు కుంభకోణంలో ఉన్నది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. నూజెండ్ల మండలం ములకలూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారు, కాసరగడ్డ నాగేశ్వరరావు గారు, జిల్లల్లమూడి ప్రభాకర్ గారు, ఇనుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ తరఫున నడిగడ్డ ఎంపీటీసీగా కూడా పోటీ చేసిన నెమిలికల్లు శ్రీను, వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పేరూరుపాడు ప్రెసిడెంట్గా చేశాడు. ప్రెసిడెంట్గా చేసి అతను మా ఐమా డైరీ తరపు నుంచి డబ్బులు తీసుకొని డ్రా చేసుకొని వస్తూ ఉంటే అతను మధ్యలో ఒక పిస్టల్ పెట్టి వాళ్ళ నలుగురిని కలుపుకొని పెట్రుపాలెం బ్రిడ్జి కాడికి వచ్చేవరకు గన్ను తీసి కాలుస్తానని చెప్పి అతన్ని కార్ని, డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు, డైరీ కార్డు డబ్బులు ఇచ్చిరమ్మన్న 30 లక్షలు అతను తీసుకొని వెళ్ళారు. ఆ డ్రైవర్ని తీసుకొని వెళ్ళి డ్రైవర్ని కమ్మవారిపాలెం, చిలకలూరుపేట దగ్గర కమ్మవారిపాలెం కాడ డ్రైవర్ని కార్ని వదిలేసి ఇంకొక కారులో మారి మేదరమెట్ల కాడికి పోయి డబ్బులు ఇంకొక కారు మారి ఇది చేస్తే అది పోలీసు వాళ్ళు సెల్ ఫోన్ టవర్ ద్వారా చూసి లాస్ట్కి బొల్లాపల్లి మండలం చూపిస్తుంది అని చెప్పి బొల్లాపల్లి మండలం తర్వాత చూస్తే హైదరాబాద్ పోయి కారంపూడి కాడికి వచ్చేవరకు ఆ సెల్లు నెంబర్ తోటి కారంపూడి బస్సులో అరెస్ట్ చేశారు అతన్ని. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, సర్పంచి. అతను దాదాపుగా 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు అది ఇది చేస్తే కోర్టులో వేసి అతన్ని ఇన్ని చేస్తే లాస్ట్కి ఇదే ఆంజనేయులు అప్పుడు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి వాడి మీద కేసు ఎత్తేయాలా మీ డైరీ తరఫు నుంచి అని అన్నాడు. నువ్వు వాడిని మా ఇంటికి తీసుకురావటమే నీది బుద్ధి తక్కువ అని ఆ రోజు కూడా చెప్పాను అతనికి. వాడిని పిస్టల్ తీసి కాలుస్తాననే వాడిని అట్లాంటి రౌడీలను వెనకేసుకొని వచ్చేవాడి నువ్వు ఎలాంటి వాడివయ్యా, నువ్వు నీచ సంస్కృతి నీచ సాంప్రదాయం ఉన్నటువంటి వాడివి నువ్వు అనగానే మళ్ళా మా సత్యనారాయణ కాడికి పోయాడు. ఇదే ఆంజనేయులు, ఇదే క్యాండిడేట్ ఇవాళ సొసైటీని మొత్తం పూర్తి స్థాయిలో బొల్లపల్లి సొసైటీని ముంచిన అటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తే ఇంకా బొల్లపల్లి మండలంలో పేరు చెప్పాలంటే ఆయనకు దగ్గరగా ఉండే నాయకులు, దగ్గరగా ఉన్న నాయకులు వాళ్ళు కూడా దగ్గరగా ఉన్న నాయకులు మండల మన
వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా కూడా చేశారు. వాళ్ళు కూడా సొసైటీని ముంచారు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇవాళ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తుంది వాళ్ళు, మందు అమ్ముతుంది వాళ్ళు, మందులో ముద్దాయిలు అయిపోయి 100 రోజులు జైల్లో ఉండొచ్చిన వాళ్ళు చేసిన తప్పులకి ఆంజనేయులు మమ్మల్ని మాట్లాడతారు. నీ దగ్గర ఉన్న వాళ్ళంతా రౌడీలు గోండాలని నువ్వు నాయకులుగా గుర్తిస్తే మేమేం చేస్తాం? లిస్టు కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. తలకాయలు మార్చి పాస్ పుస్తకాలు మార్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయన అంటూ ఉన్నటువంటి నాయకులే. ఆయన ట్రైనింగే ఆంజనేయులు ట్రైనింగు. జీవీఎస్ ఆంజనేయులు గారు నీ ట్రైనింగులో బ్యాంకులను మోసం చేశావు, బ్యాంకులను ముంచావు. నువ్వు పూర్తి స్థాయిలో ఈ వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా పూర్తి స్థాయిలో బస్టు పట్టించావు. ఇవాళ వినుకొండ నియోజకవర్గం ఒక స్థాయి, ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక బ్రహ్మాండమైనటువంటి మోడల్ నియోజకవర్గంగా చేస్తున్నటువంటిదే ఈరోజు బ్రహ్మనాయుడు ఒక యజ్ఞంలా చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి నీ మీద ఉన్నటువంటి ఎన్ని చెప్పినా ఆగదు. మీరు చేసే దుర్మార్గాలు, మీరు మోటార్ సైకిల్ మీద ఈ హెల్మెట్ పెట్టుకొని పోయి చేసే దుర్మార్గాలు, ఇవన్నీ చెప్తే నువ్వు అసలు ఈ వినుకొండ నియోజకవర్గంలో తిరగలేవని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. బ్రహ్మనాయుడు గారి గురించి నీ జీవితం మొత్తం లెక్కేసుకో. బ్రహ్మనాయుడు కష్టాన్ని నమ్ముకున్నాడు, నీలాగా డూప్లికేట్ కాదు. నీలాంటి డూప్లికేట్ మందులు, డూప్లికేట్ ఎరువులు, డూప్లికేట్ రైతులను మోసం చేయటం, రైతుల్ని అన్యాయం చేయటం, అది నీకే సబబు. రైతులకి రైట్ రాయలుగా మిల్క్ ప్రోడక్టు ఫార్మర్సు బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం కల్పించాడు బ్రహ్మనాయుడు. వినుకొండ ప్రాంతంలో ప్రతి ఊరికి ఒక సొసైటీగా తయారు చేశాను. ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. నీ పార్టీలో కూడా ఉన్నారు. అడుగు బ్రహ్మనాయుడు నిజాయితీ ఏందో నిబద్ధత ఏందో చెప్తారు. వినుకొండ మండలం చీకడీగలపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ ఎస్టీ కాలనీలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల పూరిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన చలంచెర్ల చెన్నప్ప గుడిసె కాలి బూడిదయ్యింది. దీంతో స్పందించిన వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ బాధితులను తక్షణ సాయం క్రింద 5,000 రూపాయల నగదు, బియ్యం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైదా సాహిబ్ ద్వారా అందజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడటం టీడీపీ వారికి పరిపాటిగా మారిందని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల చనిపోయిన వారు మద్యం మత్తులో చనిపోలేదని, వివిధ వ్యక్తిగత కారణాలతో చనిపోయారన్నారు. చనిపోయిన వారిని వైఎస్ఆర్ పార్టీ వల్లనే, మద్యంతోనే చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు నిందారోపణలు చేయటం మంచిది కాదన్నారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విధంగా దిగజారుడు రాజకీయం చేయటం దురదృష్టకరమని, అటువంటి ఆలోచనలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. మద్యం పూర్తి స్థాయిలో మద్యం వల్ల కొన్ని వందల మంది చనిపోయారని చెప్తాడు. అసలు ఆ మద్యం వల్ల వందల మంది కాదు, వాళ్ళ అచ్చయ్య నాయుడు చెప్పాడు. ఈనాడు పేపర్లోనే వేశారు, పెద్ద ఎత్తున సారా తయారు 5 రోజులు స్వాధీనమైంది, అందుకు రుజువు చేస్తున్నాం అన్నాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఊరికి ఒకరు ఇద్దరు చనిపోయినటువంటి లిస్టుని ఈనాడే ప్రకటించింది. ఈనాడు ఏం చెప్పింది, నాగరాజు ఏలూరు, కాపా రాంబాబు ఏలూరు, వాళ్ళిద్దరూ ఏలూరులో చచ్చిపోయారు. ఎందుకు, ఏ కారణాల వల్ల అనేక ఊళ్ళల్లో జనం చనిపోతూ ఉంటారు. ఆ డెత్తుల్లో ఇదొకటి. వాళ్ళ శ్రీనివాసరావు జంగారెడ్డిగూడెంలో ఒక ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన లిస్టు అంతా మళ్ళీ ఇందులో పెట్టారు. దొంగ గోవిందరాజులు ఇరగవరం, ఇట్లా హాస్పిటల్లో ఎవరన్నా చేరితే ఇంకా నాటుసారా దానికే అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ విధంగా అని కథలన్నీ చెప్తూ ఉంటాడు. ఈ కథలు చెప్పేదానికి, కబుర్లు చెప్పేదానికి వాస్తవాలకు దగ్గరగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మద్యం గురించి ఏరులై ప్రవహిస్తున్నాయి అని చెప్పి అనేక విధాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మద్యం విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు
మరలా మద్యాన్ని మళ్ళీ ఎలుగులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఊరు బెల్ట్ షాపులు అనేది ఒక సిస్టమ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ బెల్ట్ షాపులు సిస్టమ్ పెట్టింది నువ్వు చేసినటువంటి దానికి పూర్తి స్థాయిలో మద్యం అనేది ఆనాడు ఏరులై పారిని అనే చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని కంట్రోల్ చేసేదానికోసం రేటు పెంచి డబ్బు ఏదన్నా ఎక్కువ రేటు ఉంటే దీన్ని దఫాల వారీగా తగ్గించాలనే అభిప్రాయంతో వారు చెప్పారు. కానీ మీరేం చెప్పారు? మీరు మందు రేటు తగ్గించి మందు దాగనాలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి నరాలు లాగుతున్నాయి, వాళ్ళకి నరాలు జువ్వు అంటున్నాయి అని చెప్తే సరే అని కొంత రేటు తగ్గించి ఆయన చేశాడు. ఇప్పుడు ఇలా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి ఏదో ఒకటి లేకపోతే ఏదో ఒకటి ఊరికి ఒకరారా చనిపోకుండా ఎలాగుంటారో, మనం పుట్టాం కాబట్టి వయసు వచ్చి చనిపోతాం, లేకపోతే మరోలా చనిపోతాం, హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతాం, అనేక రకాలుగా చనిపోతూ ఉంటాం. ఇట్టటోళ్ళు లిస్ట్ అంతా తీసుకొచ్చి పెట్టి ఇది ప్రభుత్వ హత్యలు ఇవన్నీ చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఇంత దిగజారుడు రాజకీయాలకి ఆయనంత సీనియారిటీ ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకు ఆయన ఇంత మార్పు కనిపిస్తుంది ఆయనకి? ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డా ఈ గ్రామాల్లో ప్రజలు కక్షలతో కార్పణ్యాలతో అన్ని విధాల గొడవలు సృష్టించాలన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మటుకి అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ముఖ్యమంత్రి చేశాం 14 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన మరి చేస్తున్నటువంటి పాలనకి ఆయన నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే మీ అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావాలనే దానికోసం మరి ఇష్టం సిమ్ముతూ ప్రజలపైన అవన్నీ కూడా భారం మోపుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. చిన్నదాన్ని పెద్దదానిలాగా చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. వినుకొండ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్ వెల్లడించారు. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య అధిగమిస్తామన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకి నమస్కారం. వినుకొండ పట్టణంలో కొత్తగా చార్జ్ చేసుకోవడం జరిగింది. వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ఎటువంటి లా అండ్ ఆర్డర్ లేకుండా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ రద్దీగా ఉన్న ఏరియాలో ఎవరన్నా కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు ఎవరు కనపడినా కూడా ఈ విషయాన్ని వెంటనే పోలీసు దృష్టికి తీసుకురావాలని, పెట్రోలింగ్ గస్తీలను కూడా ఎక్కువగా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో వినుకొండ పట్టణంలో కొద్దిగా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ గుట్కా మట్కా ఈ బ్రాకెట్ ఇలాంటి విషయాల మీద ఎవరైనా ఎక్కడైనా కానీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పోలీసు వారికి తెలియపరచగలరు. ఈ విషయాన్ని మాత్రం ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ విషయాన్ని మాత్రం మేము చాలా గోప్యంగా ఉంచుకుంటాము. ప్రజలు ఇది గమనించగలరు. మీకు దగ్గర ఏదైనా అలాంటి సమాచారం ఏది ఉన్నా కానీ మాకు తెలియపరచండి. ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాము. ఏ సమస్య ఉన్నా కానీ మధ్యవర్తుల ద్వారా కాకుండా డైరెక్ట్గా మీరే పోలీసు వారిని అప్రోచ్ అయ్యి, మాకు ఎటువంటి రాజకీయాలు ఎటువంటి అవసరం లేదు. ఏదన్నా కానీ ప్రజలు ఏదైనా ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ మధ్యవర్తులు లేకుండా ఎవరైనా కానీ డైరెక్ట్గా వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా నెంబర్లు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ఈ మహిళలు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దిశ యాప్స్ అందుబాటులో ఉంది. ఏదన్నా కానీ దిశ యాప్స్లో వచ్చినా మాకు ఇమ్మీడియట్గా మాకు దిశ SOS నొక్కగానే మాకు అలర్ట్ మెసేజ్లు వస్తాయి. మేము మీకు దానికి సంబంధించిన వెంటనే మీకు 5 నిమిషాల్లో మీకు అందుబాటులో ఉంటాము. ఏ సమస్య వచ్చినా మీరు నిర్భయంగా వచ్చేస్తూ ఈ కాలేజెస్ వాటి సైడ్ కూడా పోలీసు వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొబైల్ పెట్రోలింగ్ లాగా ఈ ఎవరైనా కానీ కుర్రవాళ్ళు
ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే ఈ బైక్ మీద విపరీతమైన స్పీడ్తో వెళ్తూ మా మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం గమనిస్తున్నాము. తల్లిదండ్రులకు గమనించవలసిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి బైక్స్ అలాంటివి ఇవ్వకుండా వారికి సరైన ఒక వయసు వచ్చినాక వాళ్ళకి కానీ ఇలా వెహికల్స్ నడపడం ఇస్తే బాగుంటుంది. మైనర్లకు కూడా పిల్లలకి ఇచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళు యాక్సిడెంట్ గురవటం వల్ల వాళ్ళకి జరగరాందైనా జరిగితే ఆ కడుపు కోతకి చాలా ఇబ్బందికరం. అది వర్ణాతీతం అలాంటి చెప్పుకోవడానికి కూడా. సో ఇలాంటివన్నీ నిత్యం గమనిస్తూ అంత కలిసిమెలిసి చేసుకోవాల్సిందిగా. ఈ ట్రాఫిక్ విషయమే మా దృష్టికి కూడా వచ్చిందండి. రోడ్డు పక్కల ఈ వాహనాలు పెట్టి ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసింది. సో ఖచ్చితంగా మేము ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ ట్రాఫిక్ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. రోడ్డు పక్కన ఎటువంటి వాహనాలు వెళ్ళకుండా ఈ హోటల్ యజమానికి వాళ్ళకు కూడా మేము ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. పాఠశాలలో సరస్వతి విగ్రహం దాతల సహకారంతో ఏర్పాటు చేయటం ఎంతో ఆనందించదగ్గ విషయమని ఈపూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం గోవిందరాజులు అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని ఎంపీపీ పాఠశాలలో మేడిబోయిన లక్ష్మమ్మ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం గోవిందరాజులు గ్రామ సర్పంచ్ చెంచయ్యతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతల సహకారం ఉంటే పాఠశాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది విగ్రహదాతను హెచ్ఎం గోవిందరాజులను శాలువలతో సత్కరించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడం అనే సంకల్పం రావడము, ఆ సంకల్పానికి ఒక మంచి మనసుతోటి దాత ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము. ఆ విషయంలో మరి మేడిపోయిన లక్ష్మమ్మ గారు మీ ముందు ఉన్నారు చూడండి. మనం ఈరోజు మన దగ్గర ఉన్న ఒక రూపాయి ఉంటే 10 పైసలు పక్కన వాళ్ళకి ఇవ్వం, ఇస్తామా? తొందరపడి ఇవ్వం, ఆలోచిస్తాం. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి ఎంతైతే సొమ్ముందో మొత్తం కూడా ఈ పాఠశాలలో ఒక జ్ఞాపకంగా ఒక విగ్రహ కార్యక్రమానికి అందజేసినట్లుగా తెలియజేస్తా ఉన్నారు. మరి వారికి మరి ఆయురారోగ్యాలతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిపే విధంగా భగవంతుడు ఆశీర్వాదం అందజేయాలని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో కల్తీసారా జే బ్రాండ్స్ నిషేధంపై టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో గల ప్రభుత్వ వైన్ షాప్ ఎదుట వినుకొండ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల ఆందోళన చేపట్టి మద్యం సీసాలను మహిళా నేతలు పగలగొట్టి ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిలుపు మేరకు నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఈరోజు ప్రభుత్వ వైన్ షాప్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు మండల సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డిగూడెంలో కల్తీ సారాతో 32 మంది చనిపోవడం జరిగింది. అక్కడ డాక్టర్స్ అందరూ కూడా పోస్ట్ మార్టం చేసి కారణం కల్తీ సారాతో చనిపోయారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో సహజ మరణం అంటూ చాలా బాధాకరం. కల్తీ సారాతో చనిపోయారని పోస్ట్ మార్టం లో ప్రభుత్వ డాక్టర్లు చెబుతుంటే బాధ్యత కలిగినటువంటి సీఎం ఆ కుటుంబాలకి రక్షణ కల్పించి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సింది పోగొట్టి వారు సహజమరణం అంటూ ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అన్ని కూడా అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఈ జే బ్రాండ్ అని చెప్పేసి తక్కువ ధరతో చీప్ లిక్కర్ తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వాన్ని మేము నిరసనలో భాగంగా మేము అడుగుతున్నది ఒక్కటేను, ప్రజల ప్రాణాలను కాపాడండి, ప్రజలకు భద్రతనివ్వండి, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా
నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు పెద్దలు జీవి ఆంజనేయులు గారి సహకారంతో వినుకొండ పట్టణంలో వైన్ షాపుల ముందు నిరసన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున చేపట్టడం జరుగుతుంది. క్షయవ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యంతో పాటు మందులు ఇవ్వటం జరుగుతుందని వైద్య అధికారి శాంతి అన్నారు. ఈపూరు మండలంలో పలు గ్రామాలలో వరల్డ్ విజన్ ఇండియా ఫ్యాక్ట్ ప్రాజెక్టు సహకారంతో క్షయవ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి శాంతి కల్చరల్ సొసైటీ విజయవాడ వారి కళా బృందం సభ్యులతో సాంస్కృతిక జానపద బాణీలు శనివారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ క్షయవ్యాధి లక్షణాలు, వాటి నిర్మూలన, డిఓటి మందులు వాడుకోవటం మొదలైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మీకు అందిస్తే ఒక అవగాహన కోసం గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ టీబీ అంటే ఏంటంటే మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమి ద్వారా టీబీ వస్తుంది. ఈ టీబీ యొక్క లక్షణాలు ఏంటంటే 2 వారాలకు మించి దగ్గు, కళ్ళెబట్టడం, కళ్ళలో రక్తం పట్టడం, తర్వాత బరువు కోల్పోవటం, ఆగలు లేకపోవటం, సాయంత్రం అవగానే జ్వరం రావటం, ఈ లక్షణాలు ఉంటే టీబీగా అనుమానించవచ్చు. ఏ ఒక్క లక్షణం ఉన్నా. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మన సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తే మన కళ్ళ పరీక్ష చేయడం జరుగుతుందన్నమాట. ఈ కళ్ళ పరీక్ష చేసినప్పుడు టీబీ అనే నిర్ధారణ అయితే వెంటనే మనకు మందులు ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల నుంచి ఉన్న పరిస్థితిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. అయితే టీబీ అయిన నిర్ధారణ అయిన వెంటనే తగు జాగ్రత్తలు ఏంటంటే దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు, మాట్లాడేటప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకోవడం కానీ చేతి రుమాలు అడ్డం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా ప్రొఫైలాక్స్ థెరపీ అని చెప్పేసి వాళ్ళకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని శనివారం సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా వినుకొండ సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శివయస్తూపం సెంటర్లో ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పేద మధ్యతరగతి ప్రజల బ్రతుకు భారంగా మారిపోతుందని, నేటి పాలకులు వీటిని నియంత్రించడంలో విఫలం చెందారని, ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి అధిక ధరలను నియంత్రించకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. వినుకొండ పట్టణ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ని దళిత ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. గతంలో ఆయన వినుకొండ రూరల్ సిఐగా పనిచేసినప్పుడు నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పిట్టంబండ గ్రామంలో రైతుల భూముల్లో దారి వేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని వినుకొండ సీనియర్ న్యాయవాది ప్రసాద్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిట్టంబండ గ్రామంలో పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారని బాధిత రైతులు ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది విచారణ నిర్వహించారన్నారు. విచారణలో కొండదారి వాగు పోరంబోకు భూముల్లో సుమారు 6 ఎకరాలు ఆక్రమణలకు గురైందన్నారు. టీడీపీ నాయకులు బెల్ట్ షాపుల గురించి, సారాయి గురించి అవాస్తవాలను, ఎమ్మెల్యేపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అనేక అవాస్తవాలు మాట్లాడుతూ వచ్చారు. అందులో చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదట ముఖ్యంగా ఈ పిట్టంబండలో ఉన్నటువంటి ఒక రైతు పొలం మీద అక్రమంగా నడిమయాన రోడ్డు వేస్తున్నారు అని ఒక అవాస్తవాన్ని మీడియా ద్వారా ప్రచారం చేశారు. వాస్తవానికి దాంట్లో 17 ఎకరాల 88 సెంట్లు ఉంటే బస్ స్టాప్ నుంచి, అక్కడ పిట్టమండలో బస్ స్టాప్ నుంచి పొలాలకు వెళ్ళటానికి విలేజ్ మ్యాప్లో ఒక కార్ ట్రాక్ ఉన్నది. అది ఆథరైజ్డ్గా గవర్నమెంట్ యొక్క విలేజ్ మ్యాప్లోనే ఉన్నది కార్ ట్రాక్ అనేది. ఇది ఎవరో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సృష్టించింది కాదు, గత గవర్నమెంట్లో సృష్టించింది కాదు. దాదాపుగా ఆర్ఎస్ఆర్ పుట్టిన తర్వాత విలేజ్ మ్యాప్లు రూపుదిద్దుకున్నాక ఆ విలేజ్ మ్యాప్లో ఉన్నటువంటి కార్ ట్రాక్, ఆ కార్ ట్రాక్ చుట్టూతా ఉన్నటువంటి భూమిని ఆయన కొంత పట్టా ల్యాండ్ ఉంది, కొంత గవర్నమెంట్ పోరంబోక్ ల్యాండ్ ఉంది. వాటన్నిటిని ఆయన కబ్జా చేసుకున్నప్పుడు, పట్టా ల్యాండ్ కొనుక్కోవటం లేదా గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోవటం జరిగినప్పుడు కార్ ట్రాక్ను కూడా ఆక్రమించుకొని దాన్ని పొలాలకు వెళ్ళేటువంటి రైతులకి ఆ బండ్ల బాట లేకుండా చేశారు. దాని మీద వాళ్ళు ఏదో తహసీల్దార్ గారికి వచ్చి ఒక అర్జీ పెట్టుకున్నారు. దాని మీద వాళ్ళు ఏదో వెరిఫై చేశారు. ఆ వెరిఫై చేస్తే వాళ్ళ వెరిఫికేషన్లో కూడా కార్ ట్రాక్ ఉన్నది అనేది తేలింది. కాబట్టి కార్ ట్రాక్ ప్రకారం ఆయన వాళ్ళ యొక్క రికార్డు ప్రకారం కూడా కొండ పోరంబోకు 46 సెంట్లు,
అట్లానే దారి పోరంబోకు 4 ఎకరాల 16 సెంట్లు, వాగు పోరంబోకు 1 ఎకరా 14 సెంట్లు, వెరసి మొత్తం కూడా 5 ఎకరాల చిల్లర, దాదాపుగా 5 ఎకరాల 75 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేయడం జరిగింది ఆయన. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి రైతు పొలాల మీదకి ఏదో ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు అని ఒక తప్పుడు వార్తలు ప్రసారం చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికి కూడా అవాస్తవం మీదనే ఆధారపడి ఆంజనేయులు గారు యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఈ విషయాలన్నీ కూడా మభ్యపరిచి హైకోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే కూడా హైకోర్టులో కూడా మరి తహసీల్దార్ గారు ఆ విషయాలన్నీ కూడా కోర్టు వారికి నివేదించున్నారు. ఇది ఇట్లా ఉంటే మరో పక్కన సారాయి గురించి ఇవన్నీ కూడా వ్యాపారాలు చేస్తున్నారని దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. వాస్తవానికి 1994లో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి విధించింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత 95లో దొడ్డిదామును వచ్చినటువంటి చంద్రబాబు గారు అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసింది ఆయన. దీనికి ముందు సమాధానం చెప్పాల్సింది, ఎందుకు ఎత్తివేశారు మద్యపాన నిషేధాన్ని అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ముందు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఆంజనేయులు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రశ్నించాల్సింది ఆయన. ఇకపోతే దాని తర్వాత ఇంకా ఆయన లోకల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఇంకేం మాట్లాడారంటే, ఇక్కడ ఏదో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు అని చెప్తున్నారు. ఎక్కడైనా సరే సారాయి కానీ లేకపోతే బెల్ట్ షాపులు కానీ ఇవాళ శాసనసభ్యులు వల్ల బ్రహ్మనాయుడు గారు ఎప్పుడన్నా సమర్థించారా? ఇవాళ మీ హయాంలోనే ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా వేల్పూర్లో ఒక ఆయన మీ నాయకుడు ఉన్నాడు, ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఇప్పటికి కూడా సారాయి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అట్లానే మాజీ మండలాధ్యక్షుల కొడుకు శావలాపురంలో ఆయన పీడీ యాక్ట్ పెట్టారు ఆయన మీద, మరి ఆయన కూడా ఈ లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయి కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందు మీరు సంస్కరించుకొని తర్వాత ఏదన్నా మాట్లాడాలి. ముందు మన వాళ్ళు ఎవరెవరు ఈ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ అవాకులు చవాకులు పేలటం ఇది మంచి పద్ధతి కాదు. అంతేకాకుండా 2014 నుంచి చాలామందికి తెలుసు ఇక్కడ బెల్ట్ షాపులు కానీ లేకపోతే లిక్కర్లో ఉన్నటువంటి మాఫియా కానీ అందరినీ కూడా మీ దగ్గరే కూర్చోబెట్టుకుని దానికి అనాథరైజ్గా వేలంపాట నిర్వహించేవాళ్ళు. ఇది అందరికీ తెలుసు. మీకు సంబంధించినటువంటి పార్టీ నాయకులే మండల స్థాయి నాయకులందరూ కూడా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు అన్నింటిలోనూ వాటాలు ఉన్నాయి. కాబట్టి బెల్ట్ షాపులని నడిపింది మీరు అనాథరైజ్డ్గా, వాటాలుని మీరు దగ్గరుండి పంచారు. మీరు 5 పైసలు 10 పైసలు అట్లానే బియ్యం మాఫియాలో 5 పైసలు 10 పైసలు వాటాలు ఇచ్చారు. కొంతమంది నాయకులకి బియ్యం మాఫియాలో ఉన్న వాళ్ళ చేత జీతాలు ఇప్పించారు కొంతమందికి మీ నాయకులకి. ఇవన్నీ చేస్తూ ఒక పక్కన మళ్ళీ ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఏదో ఇక్కడ వాటన్నిటిలో నుంచి లబ్ధి పొందుతున్నారని మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒకసారి చెక్ చేసి మాట్లాడే మాట. కనీసం అక్కడ సముద్రం ఉందంటే బురదన్నా ఉండాలి, కనీసం బురద కూడా లేదు. ఇంకో మాట నేనేమంటానంటే, నిట్ట మధ్యాహ్నం సూర్యుడి మీద కనుక ఉమ్మేస్తే అది మన మీదే పడుద్ది. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు చేయమాకండి. ఎప్పుడు కూడా బ్రహ్మనాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడులాగా వెలుగుతూనే ఉన్నారు, ఎక్కడ ఆయనకు అవినీతి మనకు అంటలేదు. ఎప్పటికైనా సరే మీరు ఈ అవాస్తవాలని చెప్పి ప్రజల్ని మభ్యపరచాలంటే నిజాల మీద యుద్ధం చేస్తే నిలబడతారు కానీ అవాస్తవాల మీద యుద్ధాలు చేస్తే అవి ఎప్పటికీ మీరు నిలబడలేరు. ఎప్పటికైనా మీరు సరైన పందాలో అభివృద్ధికి తోడ్పడండి. అభివృద్ధికి వ్యతిరేకంగా మీరు నడుస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి వినుకొండలో జరిగే అభివృద్ధిని దారి మళ్లించడం కోసం తేపకొకటి ఇట్లాంటివన్నీ కూడా అవాస్తవాలు తీసుకొచ్చి బ్రహ్మనాయుడు గారి మీద బురదలుతున్నారు. ఈ పద్ధతులు మానుకొని ప్రజలకి ఏదైనా సరే అభివృద్ధి వైపు ప్రయాణించేటప్పుడు మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మీకు చెప్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.